హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో చాలా రోజులైంది కదా మనం వీడియో చేసుకొని. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అందుకే ఈరోజు మేము ముందుకు వచ్చాను. అయితే ఎలా జరుగుతుంది మీ ప్రిపరేషన్? ఇంకెక్కడ ప్రిపరేషన్ సార్? మొత్తం పక్కన పడేసాం, బుక్స్ మొత్తం పక్కన పడేసి ఇంటికి వెళ్ళాం, ఎలక్షన్ల హడావిడిలో ఉన్నాం అనుకుంటున్నారా? రైట్. సో అదే జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్. నిన్న నేను నా యూట్యూబ్ ఛానల్లో ఒక పోల్ కండక్ట్ చేశాను. సో మీ ప్రిపరేషన్ ఎలా అవుతుంది? సీరియస్గా అవుతుందా? స్టాప్ చేశారా? లేదా యావరేజ్గా అవుతుందా అని ఒక టెస్ట్. సుమారు ఒక 1000 మెంబర్స్ వరకు రెస్పాన్స్ ఇచ్చారు. సో 1000 మెంబర్స్ అనేది ఒక హ్యూజ్ అమౌంట్ అనుకోవచ్చు. దాన్ని బేస్ చేసుకొని నాకు వచ్చినటువంటి రెస్పాన్స్ ఏంటంటే స్టాప్డ్ 33%. అసలు ప్రిపరేషనే చేయని వాళ్ళు 33% అంట. చూడండి ఎంతమంది ఆగిపోయారు. యావరేజ్ ఏదో చేస్తున్నాం 51%. ఈ యావరేజ్ ఎప్పుడు, ఈ 50% ఎప్పుడు అలాగే ఉంటారు. ఓకే, అంటే ఇక్కడికే 84% పోయారు. ఓన్లీ సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నాం అని చెప్పిన వాళ్ళు ఎంతమంది అంటే జస్ట్ 16%. 16%. గుర్తుపెట్టుకోండి, 100లో 16 మంది. అంటే ఎంత పర్సంటేజ్ డౌన్ అయిందో చూడండి. అంటే ఫైనల్ గా జాబ్ కొట్టబోయేది కూడా ఈ 16% వాళ్ళే. ఎందుకంటే వాళ్ళ ప్రిపరేషన్ స్టాప్ చేయలే, ఆగలే, కొనసాగుతూ ఉంది. కానీ మనం ఏం చేసాం? ప్రిపరేషన్ పక్కన పడేసి ఏదో యావరేజ్ గా రోజుకో క్వశ్చన్ లేకపోతే రోజుకో లెసన్ అట్లా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే. సీరియస్ గా కూడా చదవట్లేదు, బుక్స్ కూడా చదవట్లేదు, ఏదో వీడియో ఏదైనా వస్తే చూసుకోవటం అట్లా సరిపోతుంది అంతే. కానీ మనం చేయాల్సింది అది కాదు. ఎందుకంటే అసలు ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు కండక్ట్ చేసే అవకాశం ఉంది? ఎవరు కండక్ట్ చేసే అవకాశం ఉంది? ఇక్కడ ఎప్పుడు అండ్ ఎవరు ఎప్పుడు కండక్ట్ చేసే అవకాశం ఉంది అంటే మనకి డిఫరెంట్ ట్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ జగన్ వస్తే ఏం చేయొచ్చు? ఒకవేళ జగన్ వస్తే, నాకు ఏ పార్టీని నేను సపోర్ట్ చేయట్లేదు, ఇద్దరి గురించి చెప్తాను, నేను ఒక్కళ్ళ గురించి చెప్పట్లేదు. ఓకే, జగన్ వస్తే ఏం చేస్తాడు అంటే నాకు తెలిసినంత వరకు కొంచెం మనోడు ఇప్పటికే తలతక్క మీద ఉన్నాడు. ఈ డిఎస్సి వల్ల చాలా ఇబ్బందులు పడున్నాడు. ఒకవేళ జగన్ వస్తే ఇమ్మీడియట్ గా పెట్టే ఎగ్జామ్ అంటే జూన్ 4కి మనకి రిజల్ట్ వచ్చినాయంటే 10వ తారీఖు లోపు గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. అవసరమైతే జూన్ ఎండింగ్ అయినా పెట్టండి అంటాడు, లేదా జూలై మొదటి వారంలో పెట్టుబడిన ముందు ఎగ్జామ్ అంటాడు. సో బీ కేర్ఫుల్. జూన్ మీద జూలైలో ఎగ్జామ్స్ అనేవి జగన్ వస్తే పెట్టే అవకాశాలు ఉన్నాయి పక్కా, అందులో డౌట్ ఏం లేదు. జూలైలోనే పెడతారు. అంటే ఇది ఏప్రిల్, మే, జూన్. మీరు అనుకుంటున్నారేమో ఇంకా చాలా టైం ఉందని. మనం January 7కి మనకి నోటిఫికేషన్, February 7కి నోటిఫికేషన్ వచ్చింది. February 7కి నోటిఫికేషన్ వస్తే ఫిబ్రవరి గడిచిపోయింది, మార్చి గడిచిపోయింది, ఏప్రిల్ కూడా గడిచిపోతుంది ఇప్పుడు. కాబట్టి మీరు ఆలోచించండి, టైం అనేది అలా గడిచిపోతూ ఉండదు. టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్ అని చెప్పేసి ఒక సామెత ఉంది. ఏవి సో అలలు ఎప్పుడు ఎవరి కోసం వెయిట్ చేయవు, మన కాలం కూడా ఎవరి కోసం వెయిట్ చేయదు, అలా గడిచి వెళ్ళిపోతూనే ఉంటుంది. కాకపోతే దాన్ని రైట్ టైంలో పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్న వాళ్ళే పర్ఫెక్ట్గా సెటిల్ అవ్వగలుగుతారు. అంతేగాని టైం దొరికిందిలే రిలాక్స్ అవుదాం అనుకున్నారంటే మాత్రం డ్యామేజ్ జరగడం పక్కా. ప్రీ అంటే ముందుగా ఆలోచన, ముందుగా నువ్వు కనుక రెడీగా లేకపోతే పరేషాన్ తప్పదు. ప్రిపరేషన్ గుర్తుపెట్టుకోండి. ప్రిపరేషన్ ఇది గనక మిస్ అయిందనుకో మీకు పరేషాన్ తప్పదు. నో డౌట్ ఎట్ ఆల్. క్లియర్గా ఉండండి. ఒకవేళ మన జగన్ మావయ్య కాకుండా తాతయ్య వచ్చాడనుకో, సిబిఎన్ తాత వచ్చాడనుకో, మన చంద్రబాబు నాయుడు గారు కనుక ఒకవేళ వస్తే ఈయన ఏమన్నాడు? మొన్న మొదటి సంతకం 60 రోజుల్లో పెడతాను డిఎస్సి మీద, మొదటి సంతకం అది కూడా 60 రోజుల్లో అన్నాడు. అంటే జనవరి ఫర్ ఎగ్జాంపుల్ జూన్ 10కి గవర్నమెంట్ ఫామ్ చేశారు అనుకో, అంటే జూన్ 10th, జూలై 10th, ఆగస్ట్. అంటే ఈయన వస్తే ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేసే అవకాశం ఉందంటే ఆగస్ట్. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే కొత్త నోటిఫికేషన్, సప్లిమెంటరీ నోటిఫికేషన్, అనుబంధ నోటిఫికేషన్ అనేది ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ చాలా వరకు కొన్ని కేసులు అయినాయి, దాని పెద్ద గందరగోళం అయింది, దాని మీద
క్లారిటీ లేదు, ఏది ఎక్కడ, ఏ పోస్టులు ఎక్కడ ఉన్నాయి అనేది క్లారిటీ లేదు. కాబట్టి కంపల్సరీగా ఏం చేశాడంటే అవసరమైతే ఆ నోటిఫికేషన్ ఇప్పుడు సేమ్ మనకి తెలంగాణలో చేసినట్టు దాన్ని రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇస్తారు, అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చేసి కొన్ని పోస్టులు యాడ్ చేసి. అలా అయినప్పుడు మనం ఆల్రెడీ అప్లై చేసుకొని ఉన్నాం కదా, అప్లై చేసుకున్న వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదు, వాళ్ళ అప్లికేషన్ అలా కొనసాగిస్తారు, డీటెయిల్స్ ఎడిటింగ్ ఆప్షన్ ఇస్తారు అంతే. ఓకే, వాళ్ళ గురించి మళ్ళీ మనీ కట్టాల్సిన అవసరం ఏమీ లేదు, దాని గురించి మీరు పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో మనకి జూలైలో కానీ ఆగస్టులో కానీ ఎగ్జామ్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం ప్రదర్శించవద్దు. టైం ఉందిలే అనుకుంటే ఏప్రిల్ కూడా గడిచిపోద్ది, మే కూడా గడిచిపోద్ది. ఇక మ్యాక్సిమం మనం ఏం చేస్తామంటే మే మొత్తం ఆల్మోస్ట్ ఒక 13th వరకు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, కొంచెం ఆ ఎలక్షన్ హడావిడిలో ఉంటాం, ఆ ఆలోచనలో ఉంటాం, కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉంటాం. ఓకే, ఈ ఎండాకాలం సెలవులు వచ్చినాయి, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్దాం, లేకపోతే ఇంకేదైనా సినిమాకి వెళ్దాం, షికార్లకు వెళ్దాం, టూర్ వెళ్దాం, పిక్నిక్ వెళ్దాం అనుకుంటూ ఉంటాం. కానీ అలా జరగకూడదు. ప్రిపరేషన్ కొనసాగించండి. పరేషాన్ ఉండకూడదు అంటే ప్రిపరేషన్ చేయండి. నేనైతే మాత్రం సీరియస్గానే ప్రిపేర్ అవుతున్నాను. నాతో పాటు కొంతమంది అభ్యర్థులను కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. మేము ఒక వాట్సాప్ గ్రూప్ లాగా ఫామ్ చేసుకున్నాం. ఆ వాట్సాప్ గ్రూప్లో సబ్జెక్ట్ డిస్కస్ చేసుకుంటున్నాం. ఎస్పెషల్లీ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్, లైన్ టు లైన్. చాలా మంది సమరీ చదివి వదిలేస్తున్నారు, కానీ మేము అలా చేయట్లేదు. లైన్ టు లైన్, ఎవ్రీ వర్డ్ టు వర్డ్ డిస్కషన్ చేసుకుంటున్నాం. ఆ వాట్సాప్ గ్రూప్లో కావాలంటే మీరు కూడా జాయిన్ అవ్వండి. ఓన్లీ ఇంగ్లీష్ వాళ్ళకి మాత్రమే, ఎస్ఏ ఇంగ్లీష్ వాళ్ళకి మాత్రమే, లేదా ఇంగ్లీష్ గ్రామర్ కావాలనుకున్న వాళ్ళకి కూడా జాయిన్ కావచ్చు. అది ప్రస్తుతానికి అన్ని టాపిక్స్ డిస్కస్ చేసుకుంటున్నాం. సో యూ కెన్ జాయిన్ ఇన్ దట్ వాట్సాప్ గ్రూప్. అండ్ ఎవ్రీ ఈవినింగ్ 8 o'clock మనకి గూగుల్ మీట్ ద్వారా లైవ్ క్లాస్ జరుగుతుంది. ఓకే, లైవ్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఆ లైవ్ క్లాసుల్లో మీరు జాయిన్ అవ్వచ్చు. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే వాట్సాప్ గ్రూప్లో మీకు ఆ లింక్ వస్తుంది. ఆ లింక్ ఎవ్రీడే లింక్ వస్తుంది. ఆ లింక్లో మీరు క్లాస్ తీసుకొని జాయిన్ అవ్వచ్చు. సో ఇది నేను చెప్పేది మిత్రులారా, ఎవరి కోసమో కాదు, ఇది మన కోసం. మనం మన ప్రయత్నం చేయాలి, మనం కష్టపడి చదవాలి. కాబట్టి చదివితే జాబ్ వస్తుంది. కాబట్టి నేను చిన్న ఒక మోటివేషన్ లాగా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. మళ్ళీ కలుసుకుందాం. ఏదైనా అప్డేట్ ఉంటే లేదా ఏదైనా చెప్పాలి అనిపిస్తే మీకు మాత్రం కంపల్సరీగా మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.